చందమామ కథ ఆదరా బాదరా. దాచిన పల్లె అనే గ్రామంలో బ్రహ్మన్న అనే కుట్టుపనివాడు ఉండేవాడు. అక్కడ జీవనం గడవక అతను కుటుంబాన్ని తీసుకొని చెన్నపట్నం చేరుకున్నాడు. బస్తీ చేరుకున్నప్పటి నుంచి చేతినిండా పని కలిగి సుఖంగానే కాలక్షేపం గడిచిపోతున్నది. ఒక 6 మాసాలు అయ్యేసరికల్లా బ్రహ్మన్న బాగా ఆర్జించి కొంత సొమ్ము నిల్వ కూడా చేశాడు. ఇంతలో సంక్రాంతి పండగ రాగా అతడి భార్య, "ఏవండి, మనం దేశం విడిచి ఏడాది దాటిందే, ఒకసారి ఊరికి పోయి మన వాళ్ళని చూసి వద్దాము" అంటూ మనసులో ఉన్న కుతూహలం వెల్లడించింది. "ఓ, అలాగే వెళ్దాం. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావాల్సిందేమిటి? నీ సరదా నా సరదా కాదా?" అన్నాడు బ్రహ్మన్న. ఖాతాదారులకు తెలిస్తే పండగకు బట్టలు కుట్టి ఇవ్వందే వదలరని తలచి దశమి బుధవారం రోజున తెల్లవారి 6 గంటల ప్యాసింజర్లోనే వెళదామని నిశ్చయించుకున్నారు. ఏ స్టేషన్లో అయినా మరొక్క గంటకు రైలు వస్తుందనక టికెట్లు ఇస్తారు, కానీ చెన్నపట్నంలో అలా కాదు. ఉదయం మొదలు సాయంకాలం వరకు టికెట్లు అమ్ముతూనే ఉంటారు. అందుకని ప్రయాణికులు తొక్కిడి లేకుండా ముందుగానే కొనుక్కొని ఉంచుకుంటారు. ఇప్పుడు బ్రహ్మాన్న ఉత్సాహం కొద్దీ పోయి మంగళవారం ఉదయాన్నే 2 టికెట్లు కొని కోటు జోబులో పెట్టుకుని ఇంటికి చక్కా వచ్చాడు. దంపతులిద్దరూ కలిసి మధ్యాహ్నమల్లా శ్రమపడి ఆకుపచ్చ ట్రంకులో బట్టలు సామాన్లు సర్దుకున్నారు. మళ్ళీ వ్యవధి ఉంటుంది ఉండకపోతుంది అని తలచి బ్రహ్మన్న భార్య రాత్రిపూటే వంట చేసేసి సిద్ధంగా ఉంచింది. రాత్రి పడకకు కావాలి గనక పక్క చుట్ట మాత్రం యువతలు పెట్టారు. పొద్దుటే చుట్టేయవచ్చునని తక్కిన సరంజామా అంతా ప్రయాణానికి తయారుగా ఉంచారు. సరిగా 5 కొట్టేసరికల్లా మనం లేవాలి సుమా. నీకు ముందు మెలకు వచ్చేస్తే నువ్వు లేపు, నాకు మెలకు వచ్చేస్తే నేను లేపుతాను అంటూ దుప్పటి ముసుగు తన్ని పడుకున్నాడు బ్రహ్మన్న. పడుకున్నాడే కానీ ప్రయాణపు గొడవలో అతనికి నిద్ర పట్టలేదు. ఎలా అయితేనేం అనుకున్నట్టుగా తెల్లవారుజామునే లేచాడు. భార్యను లేపాడు. ఇద్దరూ స్నానం చేసి చద్దన్నం తినేసి దుస్తులు వేసుకున్నారు. ఇక బయలుదేరదాము అనుకునేసరికి టిక్కెట్లు ఆనవాలుగా ఉన్నాయా అని బ్రహ్మన్నను భార్య అడిగింది. బ్రహ్మన్న కంగారు పడుతూ అక్కడ వెతికాడు, ఇక్కడ వెతికాడు, ఇల్లంతా వెతికాడు. కొంతసేపు ఆలోచించగా అతడు టికెట్లు కొని చారల కోటులో పెట్టినట్టు ఆ కోటు ట్రంకుకి అడుగున సర్దేసినట్టుగా గుర్తొచ్చింది. అప్పటికి 6 కొట్టడానికి 35 నిమిషాలు తక్కువగా ఉంది. బ్రహ్మన్న అప్పుడు భార్యను కోప్పడుతూ, "ట్రంకు పెట్టి తాళం చెవి ఇవ్వు" అన్నాడు. కంగారులో ఆమె అక్కడ వెతికింది, ఇక్కడ వెతికింది, ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనపడలేదు. కాస్తంత స్థిమితపడి ఆలోచించగా ఆ తాళం చెవి చీర కొంగున ముడివేసినట్టుగా ఆమె జ్ఞాపకం వచ్చింది. "ఓసిని దుంపతెగా, ఆ చీరేదే?" అంటూ వేగిరపడ్డాడు బ్రహ్మన్న. "చీర చాకలికి వేశాను. వేసే ముందు తాళం చెవి విప్పి బొట్టు పెట్టెలో పెట్టినట్టుగా జ్ఞాపకం" అని చెప్పింది ఆమె. "అయితే బొట్టు పెట్టె ఏది?" అని బ్రహ్మన్న కంగారుగా ప్రశ్నించాడు. "అబ్బాయి ఏడుస్తుంటే ఊరుకో పెట్టడానికని వాడికిచ్చాను" అందామె. గబగబలాడుతూ దంపతులిద్దరూ పిల్లవాడు ఆడుకుంటున్న చోటికి పోయి చూసేసరికి ఇకనేముంది, ట్రంకు పెట్టె తాళం చెవి గొంతుకు పడి వాడు ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఇది చూసి బ్రహ్మన్నకు భార్యకు మతిపోయినట్టయింది. బ్రహ్మన్న ధైర్యం తెచ్చుకొని ఉపాయం చేసి కుర్రవాడి చేత డోకించేసరికి తాళం చెవి బొళ్ళుక్కుమని బయటపడింది. అప్పటికి 5:15 క్షణమైన ఆలస్యం చేయకవారు ఆ తాళం చెవి పట్టుకు వెళ్ళి ఆకుపచ్చ ట్రంకును తెరిచి పెట్టె అడుగులో ఉన్న చారల కోటు జోబిలో నుంచి 2 టికెట్లను యువతలకు తీసి తిరుగా పెట్టె సర్దేసరికి 6 గంటలకు 10 నిమిషాలే ఉంది. అయినా పర్వాలేదు, మన ఇంటికి స్టేషన్కి దగ్గరే కనుక రైలు కదులుతూ ఉన్న ఎక్కేయవచ్చు అని బ్రహ్మన్న గుండె నిబ్బరం తెచ్చుకొని భార్యను పిల్లవాడిని వెంట పెట్టుకొని పక్క చుట్టను చంకన పెట్టుకుని బయలుదేరాడు. బయలుదేరి 4 అడుగులు వేశారో లేదో ఆ కంగారులో డబ్బు సంచి ఇంట్లోనే వదిలేసినట్టుగా జ్ఞాపకం వచ్చింది అతనికి. దేవుడా అంటూ వెనక్కి తిరిగిపోయి పరుసు వెతుక్కొని పట్టుకువచ్చాడు బ్రహ్మన్న. అప్పటికి 6కి 5 నిమిషాలు మాత్రమే ఉంది. తీరా మళ్ళీ బయలుదేరి 10 గజాలు సాగేటప్పటికి, "ఏమండి, ఇంటి తాళం సరిగ్గా పడిందో లేదో జాగ్రత్తగా లాగి చూశారా?
చూడబోతే కాలమానం అసలే బాగోలేదు అని అనుమానం పెట్టింది బ్రహ్మన్న భార్య. ఆడవాళ్ళతో ప్రయాణం ఎప్పుడూ ఇంతే అని భార్య పైన కారాలు మిరియాలు నూరుతూ మీరు నడుస్తూ ఉండండి అని వాళ్ళతో చెప్పి బ్రహ్మన్న మళ్ళీ ఇంటికి పోయి తాళం జాగ్రత్తగా లాగి చూసి తిరిగొచ్చాడు. అడుగడుక్కి అనుమానాలు వస్తున్నాయి, అందుచేత రైలుకి పోవటానికి ఆలస్యం అయిపోతున్నది అనే ఉద్దేశంతో బ్రహ్మన్న ప్రయాణపు సరంజామా సరిగ్గా ఉన్నది లేనిది మళ్ళీ ఒకసారి నిదానంగా చూసుకున్నాడు. ఇదిగో కోటుంది, కోటు జోబిలో 2 టికెట్లున్నాయి, డబ్బు సంచి ఉంది, ఆకుపచ్చ ట్రంకు పెట్టే ఉంది, పక్క చుట్ట ఉంది, తాళం చెవి ఉంది. దేవుడు మేలు చేస్తే అబ్బాయి ఉన్నాడు, నా భార్య ఇక్కడే ఉంది, నేను ఉన్నాను అని అనుకుంటూ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి టంగ్ టంగ్ మని 6 గంటలు కొట్టేసింది. రైలు కూసిన చప్పుడు కూడా వినపడింది. ఇంతలోనే స్టేషన్ నుంచి వస్తున్న ప్రయాణికులు రైలు వెళ్ళిపోయిందని చెప్పారు. చేసేదేముంది, కంగారు పడే బ్రహ్మన్న దంపతుల ప్రయాణం చివరికి ఇలా తేలింది. తీరా బ్రహ్మన్న ఇంటికి తిరిగొచ్చేసరికి ఖాతాదారులందరూ వానిని చుట్టేసి, ఏం బ్రహ్మన్న, మా పండగ దుస్తులు కుట్టి ఇవ్వకుండానే పోదామంటే ప్రయాణం సాగుతుందనుకున్నావా? నీకు తగిన శాస్తి జరిగిందిలే అంటూ అతన్ని వేళాకొల్లం చేశారు. బ్రహ్మన్న కిక్కురు మనలేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 జులై నెల చందమామలో వచ్చింది. రచన ముద్దా సోమప్ప శాస్త్రి గారు, పరుసువాక నుంచి. ఇలాగే కాకపోయినా ఇంచుమించుగా ఇలాంటి ఆదరాబాదరా ప్రయాణాలు అందరం చేసే ఉంటాం కదా. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.